నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. యోగి వేమన జయంతి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగింది. యోగి వేమన చిత్రపటానికి సీఎం జగన్ పుష్పాంజలి ఘటించారు. సమాజంలో రుగ్మతలను చీల్చి చెండాడిన సంఘ సంస్కర్త వేమన అని ఆయన గుర్తు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎంతో పాటు ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ కేసులో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ ఫిరోజ్, ఐటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి శివకేశవ్ సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులు పొన్నం రవీంద్రబాబు, శ్రీరామ్ రాజు ఆనంద్తో కలిసి సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. నగరంపాలెం సిఐడి కార్యాలయం వద్ద టీడీపీ లీగల్ సెల్ ప్రతినిధి పొన్నం రవీంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తెలుగు యువతపై సిఐడి పెట్టిన అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడో హైదరాబాద్ నగరంలో జరిగిన ఘటనకు ఏపీలో సిఐడి అధికారులు కేసు నమోదు చేయడం దారుణమన్నారు. వైసీపీ అధినేత బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు చెందిన వారిపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో అక్రమ కేసులు నమోదు చేసిన ఘటనలపై చంద్రబాబు ఆధ్వర్యంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒక సినిమా దాని మీద, ఒక వ్యూహం సినిమా దాని మీద ఎవరో ఒక తెలుగుదేశం సానుభూతిపరుడు ట్వీట్ చేస్తే దానికి రిప్లై ఇచ్చినందుకు సోషల్ మీడియాలో ఆయనకు నోటీస్ ఇచ్చి ఈ పూట విచారానికి పిలిపించడం జరిగింది. టీపీసీఐడి పెద్ద పెద్ద కేసులు విచారించాలి కానీ ట్వీట్లు, సోషల్ మీడియా కేసుల గురించి కాదు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఆ అధికారులు కూడా అదే విధంగా ఉన్నారు. మీరు ఈ విధంగా ఒక రకంగా హింస పెడతాం, ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, యువత నేతలను హింసగా పెడుతున్నాం, హింస చేస్తున్నట్టు లెక్క, ఒక హెరాస్మెంట్ చేస్తున్నట్టు లెక్క. మీరు ఎన్ని హెరాస్మెంట్లు పెట్టినా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా వెనక తగ్గరు. మీకు ఎదురుగా వీరుడిగా పోరాడతారు ప్రతి నాయకుడు కూడా. తప్పకుండా జగన్ రెడ్డి ఇట్లాంటి చెత్త పరిపాలన చేసి బంగాళాఖాతంలో ఆయనకందరికి ఆయనే కలిసిపోయేట్టుగా తయారైపోయాడు ప్రభుత్వం కూడా. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ఖండిస్తూ వెంటనే బేషరతుగా మా ఫిరోజ్ని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళ అక్రమ కేసుని ఎక్కడో హైదరాబాద్లో ఉండి హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ని ఇక్కడ తీసుకొచ్చి రిపోర్ట్ ఇచ్చాడని చెప్పి ఇక్కడ రిజిస్టర్ చేసి వీళ్ళందరినీ అమాయకుల్ని అనుచితంగా అక్రమంగా పిలిపించి నిర్బంధించి వీళ్ళ మీద నానా రకాలుగా కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఈ యొక్క సెక్షన్ 155, 153A అనేది ఎక్కడో వర్మ గారి మీద కొలిగిలపూడి శ్రీనివాసరావు గారు కామెంట్ చేయటం, ఆ కామెంట్కి అనుగుణంగా వీళ్ళు స్పందించడం జరిగింది తప్పితే రెండు మతాల మధ్య, రెండు కులాల మధ్య, రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది ఎక్కడ ఉన్నది చెప్పాలి ఈ సిఐడి పోలీసులు. 153 అసలు అప్లికబుల్ అవుతుందా ఈ కేసుకి? ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు ఏంటి, మీరు పెట్టినటువంటి కేసు ఏంటి, మీరు చెప్పాల్సిన అవసరం ఈరోజు ఉంది ప్రజలందరికీ. ఈ ఏపీ డీజీపీ గారికి కొడతా ఉన్నాం, ఏదో రాష్ట్రాన్ని సమాజాన్ని నాశనం చేస్తున్నాడని చెప్పి రామ్ గోపాల్ వర్మ పైన కొలికిపూడి గారు ఒక మాటతో మాట్లాడచ్చు. ఒకవేళ వీళ్ళు కామెంట్ పెట్టారో కూడా తెలియదు, పెడితే పెట్టచ్చు, పెట్టకపోయినా సరే మేము కూడా చెప్తున్నాం. గత ఎన్నికలకు 2 నెలల ముందు బాబాయ్ హత్య కేసు చూసాం. మళ్ళీ ఇప్పుడు ఈ రామ్ గోపాల్ వర్మని వైసీపీ వాళ్ళే మర్డర్ కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికలు అయిపోయే వరకు రామ్ గోపాల్ వర్మకి 4+4 గన్మెన్లు కేటాయించి భద్రత కలిపేయాలని కూడా ఈరోజు ఏపీ డీజీపీ గారిని తెలుగు తప్ప కొట్టాము. బీజేపీ విజయ సంకల్ప యాత్ర నాస్ సెంటర్లో జరిగింది. జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో జరిగిన యాత్రలో యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీకృష్ణ పాల్గొన్నారు. స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ సాగిన యాత్రలో రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నట్లు వంశీకృష్ణ తెలిపారు. జిల్లాకు బీజేపీ ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎయిమ్స్ ను ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కోవిడ్ వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందని, కేంద్రంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా బీజేపీని ప్రజలు ఆహ్వానిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేలా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో శనక్కాయల ఉమాశంకర్, చూపుడి రంగరాజు తదితరులు పాల్గొన్నారు. అమరావతి ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా ఉండాలని ప్రజల అభీష్టం మేరకు భారతీయ జనతా పార్టీ నిధులు ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు 6 రాజధానులు అనే విషయాలపైన ఏవైతే డీవియేట్ చేస్తున్నారో ఇట్లాంటి విషయాలన్నీ కూడా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లి రానున్న ఎన్నికల్లో
నరేంద్ర మోడీ గారి పాలనని ఈరోజు రాష్ట్రంలోకి తీసుకొచ్చి బీజేపీ యొక్క మార్కుని ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా ఈ గుంటూరు పట్టణంలో తీసుకురావడం కోసమే ప్రజలకి బీజేపీని భారతీయ జనతా పార్టీ జెండాని మరింత చేరువ చేసే క్రమంలోనే ఈరోజు ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. కేంద్రంలో మూడోసారి మన నరేంద్ర మోడీ గారు ఎట్లయితే ప్రధానమంత్రి కాబోతున్నారు, ఈ రాష్ట్రంలో కూడా మూడో ప్రత్యామ్నాయం కింద నేషనల్ పార్టీస్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ఈ రాష్ట్రంలో కూడా మేజర్ సీట్లు అంటే కీలకమైన భూమిక రాష్ట్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయబోతున్నది. అందరూ అనుకుంటున్నారు ఈసారి పార్లమెంట్లో ఈ రాష్ట్రంలో నా దృష్టిలో కనీసం 5-6 సీట్ల పైన వస్తాయి ఈ భారతీయ జనతా పార్టీకి. అట్లనే అసెంబ్లీలో కూడా ఈసారి గణ్యంగా 30-40 సీట్లు దాదాపు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆశీర్వదించుకుంటున్నాం. ఒక్కసారి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. కేంద్రంలో మూడోసారి మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా మన గుంటూరుకి ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు చాలా చేశారు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు ఎయిమ్స్. ఆ ఎయిమ్స్లో దేశంలోనే మంచి ట్రీట్మెంట్, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అతి తక్కువ ఖర్చులో ఇస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా అది ఎలా అయినా పాడైపోవాలన్నట్టుగా వాటర్ కూడా ఇవ్వని పరిస్థితుల్లో అందరూ ఉన్నారు. కనుక ప్రజలు మీరు వీటిని గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ సెంటర్స్ ఓపెన్ చేస్తే వాటి కూడా స్టిక్కర్ ప్రభుత్వం వాళ్ళు స్టిక్కర్లు వేసుకుంటున్నారు. కనుక ఒక్కసారి ప్రజలు మేలుకొని అసలు నిజాన్ని తెలుసుకొని మోడీ గారికి మరొకసారి మీరు అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. వైసీపీ గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని ముస్లింలకు కేటాయించాలని జిల్లా వక్ఫ్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ స్టార్ మస్తాన్ కోరారు. పాత గుంటూరులో స్టార్ మస్తాన్ మీడియాతో మాట్లాడుతూ గతంలో గుంటూరు ఎంపీ స్థానాన్ని లాల్ జాన్ బాషాకి కేటాయించారని, అప్పటి నుండి ఇప్పటి వరకు ముస్లింలకు ఎలాంటి స్థానం కల్పించలేదన్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో 2,20,000 మంది ముస్లిం ప్రజలు ఉన్నారని, వారి ప్రతినిధిగా ముస్లిం అభ్యర్థికి స్థానం కల్పించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ముస్లింలకు ఎంపీ స్థానాన్ని కేటాయించాలన్నారు. ముస్లిం పక్షపాతిగా ఉన్న జగన్ పార్లమెంట్ స్థానాన్ని ముస్లింలకు కేటాయించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. మరి నా యొక్క విన్నపం ఏమనగా, ఈ గుంటూరు పార్లమెంట్లో 1991లో లాల్జాన్ బాషా గారు ఎంపీగా గెలిచి ఉన్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా గుంటూరు పార్లమెంట్లో ఎవరికి కూడా ఇంతవరకు ఎంపీగా సీటు కేటాయించిన సందర్భాలు లేవు. ఎందుకంటే గుంటూరు పార్లమెంట్లో సుమారుగా 2,20,000 జనాభా కలిగి ఉన్న ముస్లిం జనాభా. కాబట్టి మన గౌరవనీయుల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఒక చిన్న ఆలోచనతో ఈ గుంటూరు పార్లమెంటుకి ఒక ఎంపీగా ఒక ముస్లిం మైనారిటీ కేటాయిస్తే బాగుంటుందని నా యొక్క విన్నపము. శుభమస్తు షాపింగ్ మాల్లో లక్కీ డ్రా ముగింపు కార్యక్రమం జరిగింది. శుభమస్తు షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో పెద్ద పండుగల పేరుతో నిర్వహించిన డ్రా ముగింపు కార్యక్రమంలో జనసేన నాయకులు శివనాగేంద్రం పాల్గొన్నారు. లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో జరిగిన డ్రా ముగింపు కార్యక్రమంలో విజేతలకు ఎలక్ట్రికల్ బైక్లను జనసేన నాయకులు శివనాగేంద్రం అందించారు. ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందించడం అభినందనీయమన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ అన్ని ప్రాంతాల్లో విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. డ్రా విజేతలకు మొత్తం 37 ఎలక్ట్రికల్ బైక్లు, 2 కార్లను బహుమతులుగా ఇచ్చినట్లు తెలిపారు. శుభమస్తు షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసిన ఆఫర్లను నగరవాసులు వినియోగించుకోవాలని సందర్భంగా కోరారు. కార్యక్రమంలో మేనేజర్లు సుమంత్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వీళ్ళు ఉన్న బ్రాంచులు అన్నింటిలో కూడా ఈరోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ శుభమస్తు మాల్ వాళ్ళు ప్రతి 1,000 రూపాయలకి ఒక కూపన్ ఇచ్చి కస్టమర్లు ఎంకరేజ్ చేసి వాళ్ళకి పెద్ద కార్లు, స్కూటర్లు గిఫ్ట్లుగా ఇవ్వటం జరుగుతుంది. ఇలా చేయటం వల్ల అందరికీ సంతోషంగా ఉంది. ఈరోజు మమ్మల్ని పిలిచి మా చేత ఈ గిఫ్ట్ ఇప్పి వాళ్ళకి ఇవ్వటం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై ఒక లక్కీ డ్రా కూపన్ ఇవ్వడం జరిగిందండి. 37 ఎలక్ట్రికల్ స్కూటీలు డ్రాలో ఈరోజు గుంటూరు మొత్తం 3 కస్టమర్కి గెలుపొందారండి. ఈరోజు 2 స్కూటీలు మన జనసేన పార్టీ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ మాణికరావు గారు తరపున ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీసు శివనాగేంద్రం ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు
మురళీధర్ అనే కస్టమర్ ఒకరు, మరి తబుషియా గారు అనే కస్టమర్ ఈరోజు వచ్చారండి. వాళ్ళకి బండి ఈరోజు డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి. జనవరి 2వ తారీఖు మేము ఫోన్ చేశారు శుభమస్తు వాళ్ళు మధ్యాహ్నం పూట. అప్పుడు మీరు ఎలక్ట్రిక్ స్కూటీ గెలుచుకున్నారని చెప్పారు. మేము నమ్మలేకపోయాం. చాలా ఆనందంగా ఉంది. మేము ఏ షాపింగ్ చేసినా మా షాపింగ్ డెస్టినేషన్ వచ్చేసి శుభమస్తునేనండి. ఇక్కడ చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ అవి దొరుకుతూ ఉంటాయి. మేము ఎప్పుడు చేసే పర్చేస్కి వాళ్ళ చాలా ఉపయోగంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. సిపిఐ నగర సమితి సాధారణ సమీక్షా సమావేశం కొత్తపేట మల్లలింగ భవన్లో జరిగింది. నగర కార్యదర్శి మాల్యాద్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. సిపిఐ నగర సమితి సాధారణ సమీక్ష సమావేశంలో ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో మోడీ మద్దతుతో జగన్ 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొల్లగొట్టిన డబ్బును వాడుకొని జగన్ తన కేసుల నుండి బయటపడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో మహిళలు దోపిడీలకు అత్యాచారాలకు గురవుతున్నారన్నారు. అంబేద్కర్ విగ్రహం కట్టడాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పిన ముప్పాళ్ల రాజ్యాంగ విలువలను మంటగలిపిన జగన్కు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించే నైతిక హక్కు, మోడీకి రామ మందిరాన్ని ప్రారంభించే నైతిక హక్కు లేదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన జాతికి పట్టిన చీడపురుగులు మోడీ, జగన్ అని ముప్పాల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పేద వర్గాల మీద దాడులు చేసి నిలువున దోచుకుంటూ హత్యలు చేస్తున్నటువంటి సొంత బాబాని నిలువున చంపించినటువంటి ఒక క్రూరుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించే హక్కు లేదని చెప్పి తెలియజేస్తూ అక్కడ మోడీకి రామాలయాన్ని ప్రారంభించే హక్కు లేదు. ఎవరో ఒక మహానుభావుని చేత ఓపెన్ చేయించాలి తప్ప ఈ దుర్మార్గులిద్దరూ ఓపెన్ చేస్తున్నారు. అది సినీ నటులు, అభిమానులు సేవా కార్యక్రమాలకే పరిమితం కాకుండా రాజకీయంగా కూడా చైతన్యం కావాలని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి అన్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థలో అభిమానులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆళ్ల హరి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా యువత రాజకీయాల్లో చురుకైన పాత్ర వహించాలని కోరారు. రాజకీయాలకు మనం దూరంగా ఉన్నా మన జీవితాలను రాజకీయాలు ప్రభావితం చేస్తూనే ఉంటాయన్నారు. రాష్ట్రాభివృద్ధిని ముందు తరాలు వారు భవిష్యత్తును సైతం నిర్ణయించే రాజకీయాల్లో యువత రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన సయ్యద్ షర్ఫుద్దీన్, సోమి ఉదయ్ కుమార్, నండూరి స్వామిలను అభినందించారు. కార్యక్రమంలో కార్మిక సంఘ రాష్ట్ర నాయకులు సోమి శంకర్రావు, గడ్డం రోసయ్య, తేజ, సాయి తదితరులు పాల్గొన్నారు. మనకు రాజకీయాలు అవసరం లేకపోయినా మనం ఈ రోజున కడుతున్నటువంటి కరెంటు బిల్లు గతంలో 100 వచ్చేది, ఈరోజు 300 వచ్చేది. అలాగే నిత్యావసర సరుకులు కానివ్వండి, అలాగే మన పిల్లల భవిష్యత్తు కానివ్వండి, రాష్ట్రాభివృద్ధి కానివ్వండి, ఇలాగా ప్రతిదీ కూడా రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి పరిస్థితిలో, ఇటువంటి పరిస్థితుల్లో యువత, సినిమా నటుల అభిమానులు కూడా రాజకీయంగా చైతన్యవంతులై ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలి అనే విధంగా ఆలోచించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే సినీ పరిశ్రమలో సినిమా నటులు అందరూ కూడా చిరంజీవి గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి, మహేష్ బాబు గారు కానివ్వండి, అందరూ కూడా సహృదయమైనటువంటి వాతావరణంలో ఉంటారు. వాళ్ళందరూ మంచి స్నేహితులు. అలాగే మనం కూడా అభిమానులందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయం ఆసనైంది కాబట్టి అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర వహించాలని చెప్పి కోరుకుంటున్నాం. దళిత సంఘాలు విజయవాడలో నూతనంగా ఆవిష్కరించనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్రగా తరలి వెళ్లాయి. మార్గ మధ్యలో పలు గ్రామాల ప్రజలు ఈ పాదయాత్రలో కలిశారు. ఈ పాదయాత్రలో బత్తుల దేవానంద్, భీమసేన సేవాదళ్ నలపు నీలాంబరం, బద్రి ప్రత్యూష, సుబ్బారావు, విల్సన్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి సంతానాన్ని కూడా దీవించి ఇటు గొప్ప ఆశయాల కొరకు వారు జీవించినట్లు నిరంతరము కృపనివ్వండి. ఈ దినమున ఇక్కడ మీ కుమారుడు అనేకులు తండ్రి గొప్ప ఆశయానికి నాయన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు దీన్ని సంకల్పించారో వారి అంతర్భావం ఏమిటో మాకు తెలియదు. కానీ బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కేఆర్కే ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళా పరిషత్ నిర్వహణలో 19వ నాటకోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా క్రీడాకారుడు గింజుపల్లి శివప్రసాద్ను సత్కరించారు. సభకు సంస్థ ఉపాధ్యక్షుడు వేమలపల్లి విఠల్ అధ్యక్షత వహించారు. అతిథులుగా సంస్థ అధ్యక్షుడు గంటా పున్నారావు, రాజకీయ విశ్లేషకుడు అడుసుమల్లి శ్రీనివాసరావు, అప్పసాని రాజేష్,
చలనచిత్ర నిర్మాత ముప్ప అంకమ్మరావు, ఆలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్య, సంస్థ కార్యదర్శి రామకృష్ణ ప్రసాద్, కాజగడ్డ తదితరులు పాల్గొని శివప్రసాద్ను సత్కరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ యువ కళాకారులు పెద్ది రామారావు రచనకు కోట్ల హనుమంతురావు దర్శకత్వం వహించిన తెలుగు వైభవం నాటిక ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు పాట సార్ సీట్లు ఖాళీగా ఉన్నాయి సార్ పిల్లల్ని చేర్పించండి. తెలుగు భాష గురించి గొప్పగా నేర్పిస్తాను సార్. మధ్యాహ్నం భోజనం కూడా మేమే పెట్టిస్తాం సార్. కావాలంటే కంచాలు కూడా మేమే కడిగిస్తాం. చెంపుతో పక్కనే కొండలో ఉన్న నీళ్లు తీసేస్తే ఏమాత్రం భేషజం లేకుండా పూర్తిగా గడగడ నీళ్లు తాగి నీకేం కావాలి, నీకు అన్నీ అందుతున్నాయా లేదా, నువ్వు హాయిగా ఉన్నావా లేదా అని అడిగితే ఆవిడ పొరపాటున నాకు రేషన్ సరిగ్గా రావట్లేదని చెప్పింది. సరే, ఆ రేషన్ టేబుల్ తీసుకొచ్చారు, ఆయన మందులించాడు. అయితే ఆయన ఏమి శిక్షించలేదు, మందులించి ఆవిడకి అన్ని సక్రమంగా వచ్చలేదు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.